ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశము కేంద్ర ప్రభుత్వం తెస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు 2025కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని గురించి స్టాండ్ ఏంటో తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025 వల్ల దేశంలో అనేక మార్పులు జరిగేదానికి ఆస్కారం ఉంది. ఏ విధంగా అంటే న్యాయపరంగా కాక అనేక సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. గతంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఉండే ఏ ప్రాపర్టీ అయినా దానికి సంబంధించి మొత్తం అధికారం ముస్లింలకి చేతుల్లో ఉండేది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా దీంట్లో ముస్లింలు కాని వ్యక్తులు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. వాస్తవానికి ఇప్పుడుండే వక్ఫ్ ప్రాపర్టీలలో చాలా వరకు ఆ మసీదులు కానీ, శ్మశాన వాటికలు కానీ, మద్రసాలు కానీ వేటికి దేనికైనా సంబంధించి ప్రాపర్ డాక్యుమెంటేషన్ కానీ, డీడ్ కానీ ఏముండదు. కానీ మా ముత్తాతలు పెద్దలు ఇచ్చిన ప్రాపర్టీ కాబట్టి అది దానికి సంబంధించి వక్ఫ్ బోర్డు కిందనే వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అని చెప్పి దాన్ని ఇన్ని సంవత్సరాలు నడుస్తుండే. ఇప్పుడు ఈ కొత్త చట్టం తెచ్చిన తర్వాత ఈ ప్రాపర్టీ మాది అని మళ్ళీ మేము నిరూపించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ వక్ఫ్ బోర్డు చట్టం తీసుకురావడం వలన వక్ఫ్ బోర్డు CEO ముందు అయితే ముస్లిం వ్యక్తి ఉండేవాడు. CEOగా కానీ, కౌన్సిల్ మెంబర్స్ కానీ అంతా ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు దాంట్లో కూడా ప్రతి బోర్డులో 4 వ్యక్తులు అదర్ దెన్ ముస్లిమ్స్ ఉండేదానికి కూడా ఈ కొత్త చట్టం తెచ్చారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ భారత రాజ్యాంగంలో ముస్లింలకు ఉండే స్వేచ్ఛ ఒక విధంగా కోల్పోయినట్టే భావించాల్సి వస్తుంది. ఆర్టికల్ 25, 26 వలన అది ముస్లింలకు కల్పిస్తున్న హక్కు, ప్రాథమిక హక్కు ఏ విధంగా ముస్లింలకు సంబంధించి భారతదేశంలో ఉందని తెలియజేసేది. దాన్ని కూడా కించపరిచినట్టుగా ఈ సవరణ ఉంది. మేము అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటన్నింటి మీద సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ప్రజల పక్షాన ఉన్నా ముస్లింలకు నేను ఉన్నాను అని భరోసా ఇస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ చంద్రబాబు నాయుడు గారు కేవలం ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప ఈరోజు సెక్యులర్ విధానానికే తూట్లు పొడిచే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, అటుపక్క నితీష్ కుమార్. వార్లే పార్లమెంటులో ఓటు వేయకపోయింటే ఈ బిల్లు రాజ్యసభకు వెళ్ళేదా? మిమ్మల్ని చూసుకొనే మోడీ గారు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. గమనించండి, ఈ సవరణ చట్టం తీసుకొస్తే ఏ వక్ఫ్ ఆస్తి అయినా కూడా ప్రభుత్వ ఆస్తిగానే పరిగణించాల్సి వస్తుంది. వీటి అన్నింటిపైన మేము సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాం. అది బహుశా ఈ 2-3 రోజుల్లో దాని హీరింగ్ కూడా ఉంది. నిజానికి వక్ఫ్కి సంబంధించిన సంస్థలు కేవలం మతపరమైన కార్యకలాపాలకే పరిమితం కాదు. అక్కడ విద్య ఉంది, సంస్కృతి, అదేవిధంగా మద్రసలు, అనాథాశ్రమాలు, ఇలా చెప్పుకుంటే చాలా వరకు ఇన్ని రోజులు జరిగినాయి. కానీ ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత అవన్నీ జరుగుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అదేవిధంగా గతంలో కూడా వక్ఫ్ సవరణకు సంబంధించి 2-3 సార్లు 2-3 పరాయాలు
సవరణలు జరిగినాయి. కానీ ఈరోజు జరుగుతున్న పరిమాణాలు వేరు, ఆ రోజు జరిగింది వేరు. నిజానికి చెప్పాలంటే గతంలో బీజేపీ నాయకులు మసీదును కూలగొడదాం, లోపల శివలింగం ఉంటే మాది, లోపల సమాధి ఉంటే మీది అన్నారు. ఆ రోజే మేము ప్రతిఘటించింటే ఈరోజు బీజేపీ వాళ్ళు ఇట్లా ధైర్యం చేసే వ్యక్తులు కాదేమో అని చెప్పి నా అభిప్రాయం. మేము ఒకటే, ముస్లిం కమ్యూనిటీకి సంబంధించింది వక్ ప్రాపర్టీసు, వక్ బోర్డు, దీన్ని వేరే వాళ్ళ పెత్తనం చలాయించేదానికి వస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకైనా పోరాడుతుంది. మా నాయకుడు కూడా దీన్ని సవాల్ చేస్తూనే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా సవాల్ చేశారు. ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం. మేము ప్రభుత్వంలో ఉంటేనే ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులం అయితే కాదు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ముస్లిం సమాజానికి మేలు చేయాలా అనే ఆలోచన కలిగిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.